బిడ్డగా అవుతున్నారా లేక అయిపోయారా? బిడ్డగా అవటము అనేది ఉండదు. జన్మ తీసుకోగానే బిడ్డగా అయిపోతారు. జన్మ జన్మ జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మరి తండ్రి ద్వారా ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు. అంతేకాక అతి రిచెస్ట్ కూడా, అతి ధనవంతులు. మీరు బ్రాహ్మణ ఆత్మలు, క్షత్రియులు కారు, బ్రాహ్మణులు. నేను శ్రేష్ఠ ఆత్మను, నేను ఫలానాను కాదు, నేను ప్రపంచములోకెల్లా అతి సంపన్నమైన ఆత్మను అని బ్రాహ్మణ ఆత్మ నిశ్చయముతో అనుభవం చేసుకుంటుంది. బ్రాహ్మణులు అంటే ప్రపంచంలోకెల్లా అతి ధనవంతులు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ పదమాలు ఉంటాయి. మరి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తుంటారు ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలు అంటే రోజంతటిలో ఎన్ని పదమాలు అవుతాయి? తండ్రి ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. బ్రాహ్మణ ఆత్మనైన నేను ఎవరిని? ఇది గుర్తు ఉండటమే భాగ్యము. కనుక ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న భాగ్య సితారాను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్య సితారను చూస్తున్నారా? బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తారా లేక పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు? బాబానా లేక పిల్లలా? ఎవరు? పిల్లలు. బాబా సంతోషిస్తారా? బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు మరియు పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారు. ఇరువురు సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లలకు తెలుసు ఈ ప్రభు మిలనము, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వము, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉండవు. అంతేనా?
9వ రోజు పరోపకారపు భావనతో సంపన్నముగా అయ్యి అపకారులకు కూడా ఉపకారము చేయండి. ఇవాల్టి టాపిక్ ఒక్కరి స్మృతి. అవ్యక్త సిగ్నల్. ఎవరైనా తమ సంస్కారాలు లేక స్వభావం కారణంగా పరీక్ష రూపంలో మీ ముందుకు వచ్చినా కానీ మీరు క్షణములో మీ శ్రేష్టమైన సంస్కారముతో ఒక్కరి స్మృతితో అటువంటి ఆత్మల పట్ల కూడా దయాహృదయ సంస్కారమును లేక స్వభావమును ధారణ చేయటమే ఉపకారము చేయటము. ఇప్పుడు మనం మోయినుద్దీన్ నుంచి విందాము. ఓం శాంతి. సృష్టి యొక్క మొత్తము ఆట అంటే ఖేల్ అంటే ఆట స్మృతి విస్మృతి మీద ఉంది. దేని ఏ విషయాలు ఏంటి స్మృతి ఉండాలో అది మనం మర్చిపోతూ ఉంటాము. విస్మృతి అయిపోతుంది. చాలా సార్లు ఏ స్మృతిలో ఉండాలో అది రాదు. విస్మృతి స్మృతి దీనిపైన కొంచెం శ్రద్ధ పెట్టాలి. అటెన్షన్ పెట్టడం చాలా అవసరం. ఎవరి సంస్కారమైన స్వభావమైన ఏదైనా వార్తాలాపమై సరిగ్గా అవ్వకపోతే అది బుద్ధిలోకి వస్తే వారు ఇలా చెప్తారు, వాడు ఇలా అంటారు, వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. సంకల్పము, స్వభావము, సంస్కారము అందరివి వేరు వేరు. వెరైటీ పార్ట్ ఉంది మన డ్రామాలో. ఎన్నో కోట్లాది ఆత్మలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ పాత్ర అనుసారంగా వాళ్ళ సంస్కారం ఉంది. కానీ ఎప్పుడు చూసినా కూడా మీరు ఎవరి మీదైనా కూడా ఏ ఘటన ఉన్నా అది పాత విషయము, దాన్ని స్మృతి వస్తే మీరు ఒక బాబాని గుర్తు చేసుకోండి. ఒక్కరి స్మృతితోటి అన్ని విషయాలతోటి అన్ని మర్చిపోయి మారుస్తూ ఉంటుంది. లేదా మీరు ఆలోచిస్తుంటే నేను ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అదంతా సరి అయిపోతుందని అవసరం లేదు. కానీ మనం మనసు బుద్ధి బాబా యొక్క స్మృతిలో ఉంటే బాబా స్మృతితోటి ఏమవుతుంది, అంతా విస్మృతి అయిపోతుంది. ఇలా వేరే విధానం ఏమీ లేదు. అందుకని అటెన్షన్ పెట్టాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా రోజులో చాలా సార్లు అకస్మాత్తుగా ఆత్మ ముందుకు వచ్చి లేదా రోజు సంపర్కాల్లో ఎవరైనా ఉన్నా కానీ ఏ విషయం గుర్తొచ్చిన వెంటనే అది ఆ విషయం అయితే వ్యర్థము. వ్యర్థ సంకల్పాలు తీసుకొస్తే దానిని ఒకసారిగా మార్చివేయండి. లేకపోతే ఏమవుతుందంటే పాతవి స్వభావము, సంస్కారాలు వస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ. కానీ బాబా యొక్క స్మృతి ద్వారా అది వెళ్ళిపోతుంది. అందుకని బాబా అంటున్నారు ఒక్కరి స్మృతి యొక్క అభ్యాసం చేయండి. అందుకని బాబా అంటారు ఎవరైనా తమ సంస్కారాలు లేక స్వభావం కారణంగా పరీక్ష రూపంలో మీ ముందుకు వచ్చినా కానీ ఈ రోజులలో చాలా రకాలుగా చెప్తారు. డ్రామా భిన్న భిన్న దృశ్యాలు ఉన్నాయి. కానీ మనము జ్ఞానంలోకి వస్తే ఇది పరీక్ష అని చెప్పేవారు. ఈ పరీక్షలో నేను తప్పకుండా పాస్ అవ్వాలి. ఎందుకంటే మనకి తెలుసు ఈ పరీక్ష పాస్ అవ్వకుండా ప్రమోషన్ అయితే అవ్వదు కదా, ముందుకైతే వెళ్ళరు కదా. వస్తుంది మరి రోజంతా కూడా. బాబా అంటారు ఆ చివరి స్థితి ఏదైతే ఉందో మాన్ అప్మాన్, నింద, స్తుతి, జయ పరాజయ్
దుఃఖం సుఖము చలి వేడి सब में समान रहना। అన్నిట్లో సమానంగా ఉండడము. तो बाबा की स्मृति మరి में బాబా समर्थी స్మృతిలో है, शक्ति है। సమర్థి ఉంది, శక్తి ఉంది. चाहे बाबा की स्मृति బాబా हो, స్మృతి बाबा ने కానీ क्या లేదా कहा, బాబాని ఏం बाबा के చెప్పారు, महावाक्यों की బాబా स्मृति, మహావాక్యాల యొక్క స్మృతి. किसी भी संबंध या దీనితోటి కూడా गुण ఇది की स्मृति। సంబంధము గుణం యొక్క స్మృతి. तो स्मृति आने से స్మృతి समर्थी రావడంతో आएगी। సమర్థి వస్తుంది. इसलिए बाबा कहते అందుకనే हैं బాబా वो అంటున్నారు, परीक्षा के रूप में आए, పరీక్ష రూపంలో మీ ముందుకు వచ్చినా आप కానీ सेकंड में మీరు క్షణములో अपनी మీ श्रेष्ठ శ్రేష్టమైన संस्कार से సంస్కారముతో एक की स्मृति ఒక్కరి में స్మృతిలో ఒక్కరి ऐसी స్మృతితో आत्मा के అటువంటి प्रति भी ఆత్మల పట్ల కూడా नवीन दिल का దయా संस्कार హృదయ और సంస్కారమును स्वभाव లేక धारण करना, స్వభావమును यही आपका ధారణ उपकार చేయటమే है ఉపకారము अपनी చేయటము. आत्मा पर। అపకారి ఆత్మ उपकार పైన करने ఉపకారము से చేయటము. ఉపకారం చేయడం అంటే आपकी ఏంటి? हस्त से బాబా యొక్క స్మృతితోటి आपको समर्थी ఒక आएगी। మీకు సమర్థిని రావడమే दूसरे కాక को भी ఇతరులకు ध्यान में కూడా आएगा कि मुझे भी ఇది बाबा ధ్యానంలో की అవుతుంది. నేను కూడా బాబాని స్మృతి वातावरण भी ऐसा చేసుకోవాలి. बन जाएगा వాతావరణం కూడా అలానే और ये అయిపోతుంది. अंतर एक ఇది अभ्यास అప్పుడు हो जाएगा ఏమవుతుందంటే ఇది ఒక అలవాటు कि मैं అయిపోతుంది, अपने అభ్యాసం संकल्प को అయిపోతుంది. व्यर्थ నేను करूं, నా సంకల్పాన్ని ఎందుకు వ్యర్థం क्यों सिर्फ చేయాలి, बाबा को याद నేను करूं। బాబాని ఎందుకు గుర్తు तो बाकी చేసుకోకూడదు. मतलब होता है అప్పుడు మంచి మన संबंध మీద भला కూడా होगा, భలా सब అవుతుంది, अच्छा అంటే మంచి అవుతుంది. और वातावरण సంబంధాలలో भी తేడా వస్తుంది, सब అలానే अच्छा बन వాతావరణంలో जाएगा। కూడా మంచిగా ओम అయిపోతుంది. शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 నుంచి నడిచిన स्वभाव అవ్యక్త से మురళి రివిజన్. ज्ञान के జ్ఞాన రత్నాలు, స్నేహ और ముత్యాలు. स्नेह मोती। अव्यक्त वाणी అవ్యక్తవాణి तारीख है తేదీ 15 జూలై जुलाई 15, 1973. स्वभाव के ఆకర్షణ बदलने నుంచి, से స్వభావం विश्व నుంచి परिवर्तन। పరివర్తనతోటి విశ్వ పరివర్తన. विस्तार को तो स्वयं भी విస్తారాన్ని అయితే జీవితంలో लेकिन ఇప్పుడు अभी क्या ఇముడ్చుకొని करना है? తండ్రి సమానంగా అవ్వాలి. विस्तार को విస్తారం चिरंजीव అయితే समझकर స్వయమునకు కూడా తెలుసు, बाप కానీ समान ఇప్పుడు ఏం परिचय చేయాలి? से విస్తారమును ना कोई జీవితంలో पुराना ఇముడ్చుకొని स्वभाव हो, తండ్రి సమానంగా ना అవ్వాలి. कोई लगाव ఎటువంటి పాత हो, స్వభావము जब ఉండకూడదు, एक మరియు तादात्म्य ఎటువంటి धन ఆకర్షణ ఉండకూడదు. सभी ఎప్పుడైతే बालकों को తనువు, समर्पण करते మనసు हैं మరియు ధనము तो देखिए అన్నిటినీ बालक తండ్రికి సమర్పణ फिर చేసేస్తారో, मेरा ఇక विचार, చేసిన मेरी ఇచ్చేసిన समझ తరువాత మళ్ళీ और నా मेरा ఆలోచన, स्वभाव నా వివేకము यहाँ మరియు से నా ही స్వభావము. कहाँ से ఈ आया? మాటలు అసలు क्या ఎక్కడి నుండి मेरा వచ్చాయి? अभी तक है నీక చేసి या मेरा सो तेरा हो गया? నావి అన్నవి जब कहा ఇప్పటికి मेरा వరకు सो ఉన్నాయా, तेरा లేక నావి तो అన్ని मेरा నీ मन నీ समाप्त నీవైపోయాయా? स्वयं, నావి అన్ని मन और నీవే मन అని అన్నట్లయితే अयमानंद మరి है। నా మనసు అనేది आप तो సమాప్తమైపోయింది नहीं, కదా. మనసు మరియు मेरा తనువు मन తండ్రి जिसमें అమానత్తు यह అంటే कहना తాకట్టు कहाँ పెట్టబడినవి से आया? మీవైతే కావు क्या కదా. अभी तक నా मेरा మనసు ये చంచలంగా छोड़ ఉంది. ఇలా मेरा అనటము मन ఎక్కడి किसमें నుండి लगा వచ్చింది? है? ఇప్పటి వరకు కూడా बताइए నాది वह అన్నది खुद परिचायक వదలలేదా? लेकिन మీరాపన్ उसका అంటే నాది विचारपन అన్న बिल्कुल భావము अलग। ఎవరిలో ఉంటుంది? కోతిలో इसलिए అది चित्रकारों ने చనిపోయి महावीर को भी పోయినా కానీ దాని खोज की మోహము చాపదు, शक्ति दी है। చావదు. है वहाँ కావుననే खोज लेकिन చరిత్రకారులు खोज మహావీరులకు नहीं కూడా है। తోక यह గుర్తును खोज कौन ఇచ్చారు. सी है? ఉన్నది మహావీరులు भाव గాని, और కానీ स्वभाव తోక की తప్పకుండా ఉంది. जब మరి तक ఈ इस खोज తోక को ఏమిటి? आग नहीं लगाई ఆకర్షణ మరియు तब तक तोका స్వభావములది. को आग ఎప్పటి नहीं लग వరకైతే ఈ सकती। తోకకు నిప్పును विनाश भी అంటించారో, वही की सच అప్పటి వరకు निशानी లంకకు कौन నిప్పు सी हुई? అంటుకోజాలదు. మరి इसकी खोज की వినాశనపు आग लगानी వార్నింగుకు जब सभी సహజమైన महावीरों గుర్తు की ఏది? लगन ఈ की తోకకు आग लग నిప్పట్టించాలి. जाए तो మహావీరులందరి क्या లగనమే पुराना सुख నిప్పులు ही అంటుకున్నట్లయితే ఇక इसलिए ఈ अब పాత सभी प्रकार ప్రపంచము के ఉంటుందా? लगन और కావున स्वभावों ఇప్పుడు को అన్ని सौंप రకాల कर ఆకర్షణలు
మరియు స్వభావములను సమాప్తం చెయ్యండి. వినాశకారి ఆత్మలు వినాశము కొరకు ఏ విధంగా తప్పిస్తూ ఉంటారో అలా స్థాపన చేసే మీరు విశ్వ కళ్యాణము కొరకు అంతగా తప్పిస్తుంటారా? అలా సేవ మరియు విశ్వ సేవ ఈ రెండిటి వరకు కొత్త కొత్త వాటిని ఆవిష్కరిస్తూ ఉన్నారా? వినాశనము మిగతా మురళి రేపు విందాము. ఓం శాంతి.